బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లా దామెరలో విషాదం చోటు చేసుకుంది. కాళ్ల పారాని ఆరకముంది నవవధువు మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో అనుష మృతి చెందింది. 12 రోజుల క్రితం నవీన్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది అనుష. నవీన్ తో కలిసి గుర్రంపోడు వైపు బైక్ పై వెళ్ళింది అనుష. గుర్రంపోడు బ్రిడ్జ్ పై మరో బైక్ ను ఢీకొట్టింది నవీన్ బైక్ ను ఢీకొట్టడంతో బ్రిడ్జ్ పై నుంచి ఎగిరి వాగులో పడింది అనుష. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అనుష అక్కడ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అనుష మృతి చెందింది. ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు నవీన్. కాళ్ల పారాని ఆరకముంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని బైక్ మీద వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా ఊహించని ప్రమాదం ఆ జంటను విడదీయడమే కాదు, ప్రస్తుతం అనుషను నవీన్ నుంచి దూరం చేసింది. నవీన్ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను చూసి కాలానికి కూడా కన్ను కుట్టిందా అన్నంతలా మారిపోయింది వ్యవహారం. ఎందుకంటే భవిష్యత్ అంతా బంగారంగా గడపాలని, బంగారంలా జీవితం ఉండాలని వాళ్ళిద్దరూ ఎన్నో కలలు కన్నారు. భవిష్యత్తులో బంగారు జీవితం గడపాలి అన్ని వాళ్ళు కన్న కలలు అన్నీ కూడా కలలయ్యాయి. కాళ్ల పారాని ఆరకముందే ప్రియురాలు నవవధువు మృతి చెందగా ప్రియుడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను చూసి కాలానికి కూడా కన్ను కుట్టిందా? భవిష్యత్తులో బంగారు జీవితం గడపాలని కలలు కన్న వారి కళ్ళన్నీ కళ్ళలయ్యాయా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆ విన్నవాళ్లకు కావచ్చు, చూసిన వాళ్ళు కావచ్చు. కాళ్ల పారాని ఆరకముందే ప్రియురాలైన నవవధువు మృతి చెందగా ప్రియుడైన వరుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ మృత్యువు ఆ యువతిని కబళించగా యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటన నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చాంలేడు గ్రామానికి చెందిన చిలవేరు నవీన్కు, నాంపల్లి మండలం దామరి గ్రామానికి చెందిన అనుషకు ఈ మధ్యనే పెళ్ళయింది. వాళ్ళ పెళ్లి కూడా పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్ళి అది. సో ఈ నేపథ్యంలో వీరి ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకున్నారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. అయితే 14 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ ఇష్టం లేని పెద్దలు ఏమైనా చేస్తారన్న భయంతో వారి నుంచి రక్షణ కల్పించాలని కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొక చర్చ కూడా ఉంది. ఏమని? పెద్దలు ఒప్పుకోలేదని ఒక చర్చ, ఒప్పుకున్నారని ఒక చర్చ. దాని విషయం పక్కన పెడితే వీళ్ళు ఒప్పుకోకపోవడంతోనే 14 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారనేది ఇంకొక చర్చ. సో దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో 3 రోజుల క్రితం పెద్దల సమక్షంలో గుడిలో దండలు మార్చుకొని తిరిగి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నవీన్ తన భార్య అనుషను తీసుకొని బుధవారం బైక్ మీద గుర్రంపోడు గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుర్రంపోడు దగ్గరలోకి రాగానే అక్కడ ఒక వంతెన ఉంది. ఆ వంతెన మీదకి వచ్చేసరికి వీరికి ఇంకొక బైక్ ఎదురుగా వచ్చింది. ఆ బైక్ను వీళ్ళు ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో నవీన్ కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు నవీన్. వెంటనే స్థానికులు రియాక్ట్ అయ్యి నవీన్ హాస్పిటల్కి తరలించారు. భార్య అనుష అమాంతం వంతెన గోడపై నుంచి ఎగిరి అక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగులో పడిపోయింది. నీటిలో మునిగిపోయిన అనుషను స్థానికులు 20 నిమిషాల పాటు వెతికిన తర్వాత ఆమెను ఒడ్డుకు చేర్చారు. అనుషతో పాటు నవీన్ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళిద్దరిని కూడా. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి ఇటు అనుష మృతి చెందని చెప్పి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. నవీన్ పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అసలు ఇంతకీ ప్రస్తుతం పోలీసులు ఏ కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఆ కుటుంబం ఏమంటోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అలాగే ఇటు అనుష కుటుంబం కావచ్చు, నవీన్ కుటుంబం కావచ్చు, ఏముంటోంది? సచిన్, మెంతా తుఫాను ఈ 2 ప్రేమ జంటల మధ్య విషాదం నింపిందన్నది మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ స్టేషన్ కనుపూర్ జఫర్గఢ్ మండలం వెళ్లేటువంటి ఘటన మరవక ముందే ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండలో కూడా ప్రేమ పెళ్లి చేసుకుని 10 రోజులు కాకముందుకే పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నటువంటి ఇక్కడ నవీన్ అనుషల జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసింది. ప్రస్తుతానికైతే ఇక్కడ హైదరాబాద్ నుండి వీళ్ళు కూడా బైక్ పై వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ ప్రస్తుతానికి విధి వీరిని
ఇక్కడ ప్రమాదం బాగా నష్టం పడేసినటువంటి పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో కూడా అనూష ఇక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి. 12 రోజుల క్రితం నవీన్ తో ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి అనూష నవీన్ తో కలిసి గుర్రంపోడు వైపు బైక్ పై వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో బైక్ పై వెళ్తున్నటువంటి మరో బైక్ ను కూడా ఢీకొట్టడంతో ఇక్కడ వస్తున్నటువంటి బ్రిడ్జ్ పై నుండి కూడా ఎగిరిన వెనక కూర్చున్నటువంటి అనూష ఎగిరి ఆ పక్కనే ఉన్నటువంటి వాగులో పడింది. ఈ మెంతా దుబందారికి ఎక్కడ చూసినా గానీ వాగులు వంకలు పొంగి పరలు వేస్తుండటంతో కరెక్ట్ ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే ఎగిరి ఆ వాగులో పడినటువంటి అనూష అక్కడి నుండి గల్లంతైనటువంటి పరిస్థితి. వెంటనే ఒక 15 నిమిషాల పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత వారిని వెతికేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి నవీన్ కూడా తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో తను కూడా కొంత ప్రాణాపాయ స్థితిలోనే ప్రస్తుతానికి కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ బైక్ పై నుండి ఎగిరి ఆ బ్రిడ్జ్ పై నుండి కింద పడినటువంటి అనూష బలమైనటువంటి గాయాలు కావడము, అలాగే తనకు ఎటువంటి సిచ్యువేషన్ కూడా ముందు తెలియదు. కానీ కింద పడిపోగానే గాయాలు కావడంతో తను ఆ వరద ప్రవాహంలో కొట్టుకొని పోయి ప్రస్తుతానికి చనిపోయింది. వెతికిన తర్వాత నవీన్ అలాగే అనూష వెతికి పట్టుకొని ఆ మృతదేహాన్ని కూడా నల్గొండలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే అనూష మృతి చెందింది. నవీన్ మాత్రం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ బైక్ పై వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కొంత వీళ్ళు యవన వయసులో ఉన్నారు, ప్రేమికులు కాబట్టి కొంత అంటే పరిస్థితులను బట్టి వెళ్లాల్సి ఉంటుంది. వాతావరణం కూడా నిన్నటి నుండి కూడా ఒక వరద ఉధృతులు పెరగడము, దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఎగిరి బ్రిడ్జ్ పై నుండి ఎగిరి వాగులో పడడంతో ఇంకా వాగు ఉధృతి నిన్నటి పడినటువంటి భారీ వర్షానికి కూడా వాగులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో వాగులోనే పడి కొట్టుకుపోవడం వల్ల కూడా అనూష అక్కడికక్కడే మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు పరిశీలించిన తర్వాత అనూష మృతి చెందినటువంటి విషయాన్ని కూడా ధృవీకరించారు. నవీన్ మాత్రం ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మృత్యువు మాత్రం ఇక్కడ అనూషను కబలించింది. ఇక్కడ నవీన్ మాత్రం పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. తల్లిదండ్రులు కూడా అదే ప్రేమ వివాహం కూడా గత 12 రోజుల క్రితమే చేసుకున్నారు. అసలు ఒప్పుకున్నారా లేదా అన్నటువంటి విషయం. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో కూడా వీళ్ళు ప్రేమించుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు దండలు మార్చుకొని ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నటువంటి పరిస్థితి. తాను వాళ్ళ సొంత గ్రామానికి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికి కలిసికట్టుగా ఎంతో జీవితం మీద ఆశలు పెంచుకున్నారు. కానీ ఇక్కడ ఈ తుఫాను కనుక లేకపోతే తను పడిన చోటే ఉండి కొంత ప్రాణాలు కూడా దక్కించుకునేటువంటి అవకాశం ఉండేదేమో. కానీ ఈ తుఫాను ప్రభావం ఇక్కడ అనూషను అలాగే రీసెంట్ గా జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు ప్రేమికుల్ని కూడా విడదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడమే కాదు, తీవ్ర విషాదాన్ని కూడా నింపింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఇంకా చెప్పాలంటే కాళ్ల పారాని ఇంకా ఆరలేదంటే అర్థం చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా దామెరలో విషాదం చోటు చేసుకుంది. నవవధువు మృతి చెందిన ఘటన స్థానికంగా పూర్తిగా అక్కడ మనసుని పూర్తిగా చిదిమేస్తోంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో అక్కడ నవవధువు చనిపోయింది. 12 రోజుల క్రితం